నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. చాలా చక్కగా ఆస్ట్రాలజీని ప్యాషన్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీరు. న్యూమరాలజీ కూడా ఖచ్చితంగా మీకు మంచి అవగాహన ఉన్నటువంటి సబ్జెక్ట్ కదా. ఈ రెండింటినీ బేస్ చేసుకుని వాళ్ళ నేను ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నానండి. చెప్తారా? ముందు అసలు ప్రశ్న అడుగు అంటారా? పర్వాలేదు. అన్నీ అంటే ప్రేక్షకులకు రావాల్సిన సందేహాలన్నీ మీకే వస్తుంటాయి కనుక మీరు అడిగిన అన్ని కరెక్ట్గానే ఉంటాయి. భగవంతుడి దయ. వాళ్ళకి అనుకుంటా అమ్మాయి ఈ ప్రశ్న ఎప్పటి నుంచి అడగ ఆవిడ అడిగేసిందని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అందుకే నేను మీరు ఏదడిగినా అసలు చెప్తాను. అది అవును, నేను అందరికి తెలిసిన విషయాలు అడుగుతుంటాను మీరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయితే ఎవరి జీవితంలోనైనా ఒక టర్నింగ్ పాయింట్ వివాహం కదండి. వివాహం అయ్యింది అని అంటే ఖచ్చితంగా అదొక మేజర్ మైల్ స్టోన్ లైఫ్లో. నిజంగా అర్థం చేసుకున్న భర్త రావటం, అనుకూలవతి అయిన భార్య రావటం అంటే అది సుకృతం ఖచ్చితంగా. అయినప్పటికీ ఈ వివాహానికి సంబంధించి ముహూర్తం అయినది కూడా, ముహూర్త బలం అనేది చాలా రోల్ని ప్లే చేస్తుంది అనేది కూడా వింటూ ఉంటాం. అందుకే ముహూర్తం చాలా జాగ్రత్తగా పెట్టించుకోవాలి. ఉపనయన ముహూర్తం అయితేనేమిటి, పెళ్లి ముహూర్తం అయితేనేమిటి, చాలా జాగ్రత్త వహించాలి అని అంటుంటారు. సో రెండు సబ్జెక్ట్స్కి సంబంధించి అడగాలి అనుకుంటున్నాను. ఇటు ఏ తిథుల్లో వివాహం చేసుకోవటం కష్టాలని కోరి తెచ్చుకోవటమే అవుతుంది, అలాగే న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్స్లో వివాహాలు పనికిరావు, ఒకవేళ పనికిరాని తిథుల్లో కానీ డేట్స్లో కానీ వివాహాలు జరిగితే ప్రత్యామ్నాయం ఏమిటి? మరి ఇంకొక ఆప్షన్ ఏదో ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఇవి రెండు మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా. చాలా కలిపి అడిగారు. రెండు కలిపి అడిగా. కొంచెం టఫ్ సిచ్యువేషనే. చాలా వరకు ముహూర్తానికి తర్వాత తారీఖు డేట్లకి సంబంధం లేదని చెప్పి మన సిద్ధాంతాలు అందరూ కూడా పురాణాల పుస్తకాల్లో కూడా గ్రంథాల్లో కూడా ఏంటంటే తిథులకి, వారాలకి, తర్వాత నక్షత్రాలకి సంబంధించినది ముహూర్తం చూస్తారు. కొన్ని ముహూర్తాలకి లగ్నాలు అండి, ముఖ్యంగా లగ్న బలం, ముహూర్తానికి లగ్న బలం ఎక్కువ చూసుకుంటారు తప్ప డేట్స్ ప్రకారం పట్టించుకోరు. అయితే కొన్ని న్యూమరాలజీలో నెంబర్స్ మేము ఎక్కువ ప్రయారిటీ కొని ఇస్తాం. ఎందుకంటే ఇవాళ నడుస్తుందంతా యుగం అంతా ఇంగ్లీష్ లెటర్స్ మీద నడుస్తాయి. సో న్యూమరికల్ వాల్యూస్ అనేది నెంబర్స్ కాంబినేషన్స్ అనేవి కూడా మన అక్షరాల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క సంఖ్యకి ఒక నెంబర్ కాంబినేషన్ ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్కి అది యాంటీ కాంబినేషన్ కానీ ఆ ముహూర్త బలంలో ఉండే డేట్ వీళ్ళకి యాంటీగా కనిపిస్తే కనుక అది ఖచ్చితంగా యాంటీగా మారుతుంది. అది మరి ముహూర్త బలంలో కలిసి ఉండాలి కదా అంటే ఖచ్చితంగా కలిసి ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి ఇద్దరికి యాంటీ అయినప్పుడు అది డివోర్స్ అవుతుంది. అంటే ఇది పెట్టిన ముహూర్తం తప్పు కాదు, అలాగని చేసుకుంది రాంగ్ అని కాదు అర్థం. కొన్ని కాంబినేషన్స్ అంతే. అది ప్రారంభ కర్మ అంటాం కదా, మన జాతకంలో ఏదైనా జరగాలి రాసింది, అది ఎవరు తప్పించలేమంటాం కదా, బ్రహ్మదేవ రాసిన రాత్రి మార్చడం అని. అలాంటివి కొన్ని బై డిఫాల్ట్ కలుస్తుంటాయి. అది ఎప్పుడంటే ఖచ్చితంగా వీళ్ళ జాతకంలో యోగంలో ఇలాంటి బాధ అనుభవించాలని రాసి ఉంటుంది. కరెక్ట్. అది ఇద్దరిలో భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికొకరు ఉంటుంది. అది బలంగా ఇద్దరికి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత మంచి ముహూర్తం పెట్టినప్పటికీ కూడా అక్కడ వాళ్ళిద్దరికి రాంగ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక ఇబ్బందిలో అవ్వడం అనేది జరుగుతుంది. అది విడిపోతారని చెప్పడం నాకు ఇష్టం లేదు అలా చెప్పడం. అలా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు అనేక అనుకోవచ్చు. అంటే గ్రహాలు అనుకూలం లేనప్పుడు మనం కూడా ముహూర్తాలు కరెక్ట్ అయిన వాళ్ళతో పెట్టించుకోకపోవడం ఒకటి ఉంటుంది. అయితే ఇలా రాతున్నప్పుడు కరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముహూర్తం పెట్టించుకోవాలి. వాళ్ళు పెట్టిన ముహూర్తం ఇవాళ ముహూర్తం అనేది ఏంటంటే ఒకప్పుడు ఒక అనుష్ఠానం జపం చేస్తూ కూర్చొని వాళ్ళ కళ్ళు మూసుకొని ఆ గడియల్ని క్యాల్కులేషన్ చేసి చెప్పేవాళ్ళు. ఇవాళ పంచాంగాలు చూసి చెప్పేస్తున్నారు. సో పంచాంగంలో చూసి చెప్పినప్పుడు ఆ పంచాంగంలో కొన్ని పరిధులు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్స్కి, కొన్ని లగ్నాలకి, కొన్ని నక్షత్రాలకి ఈ లగ్నం అయితే ఇలా ప్రాబ్లం ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే మామూలుగా సిద్ధాంతం అందరూ ఏంటంటే పంచాంగంలో కొన్ని ముహూర్తాలు చూసి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో కాస్తంత వాళ్ళకి అంత లోతుగా తెలియకపోవచ్చు. పైపైన ఎందుకు అన్న పెద్దవాళ్ళే రాశారు కదా ఈ ముహూర్తం, దీనికి పెద్ద చెప్పడానికి మళ్ళీ ఆలోచించడం ఎందుకు అని కొంతమంది ఇచ్చేస్తారు. ఎందుకంటే కొంతమంది చూస్తే ఏంటంటే పాటిస్తారంటే వీళ్ళు ఏమైనా మనం చెప్తే మాత్రం అని చెప్పి అనుకుంటుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే పేరులో ఉన్న నెంబర్ కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రాంగ్ నెంబర్ కానీ, ఇలా సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కానీ, సరైన ముహూర్త బలం పెట్టించుకోలేకపోవడం కానీ జరుగుతుంది. కరెక్ట్ అయిన ముహూర్తం పెడితే కరెక్ట్ సిద్ధాంతి గారు అంటే ఒక జపానుష్ఠానంతో తపస్సుతో వాళ్ళు పెట్టిన వాళ్ళ ముహూర్తం అనుకోండి, వివాహమై వాళ్ళు ఎన్ని గొడవలైనా కలిసి ఉంటారు లాస్ట్ ఫైనల్గా. కరెక్ట్. ఇవి కొంచెం జరుగుతాయి. కరెక్ట్. సో రెండు మనం కాంబినేషన్స్ ఎప్పుడు కూడా అంచనా వేసుకోవాలి. ఇప్పుడు వివాహానికి సంబంధించి ఫోటోగ్రఫీకి ఎంత కష్టపెడుతున్నారు? లక్షల్లో. ఫుడ్ అయితే ఎంత తింటాం మనం? మహా అంటే ఓ 10 రకాలు పెడితేనే చాలా ఎక్కువ, 10-15 రకాలు చాలా ఎక్కువ. ఒక్కొక్క పెళ్ళిళ్ళకి వెళ్తేనంటే దిమ్మ తిరిగిపోయేలాగా 70 రకాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి చూస్తేనే ఫస్ట్ కడుపు నిండిపోతుంది, ఇంకేం తింటాం?
కదా. ఇట్లా ప్రతి దానికి లక్షలు పోస్తూ ఉన్నప్పుడు ముహూర్తం సరి అయింది పెట్టించుకోవటం, అది కరెక్టా కాదా, సరి అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం దగ్గర లోభత్వం చూపించడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. అంతేనా మీరు చెప్పదలుచుకుంది? 100% నేను చెప్తాను. నేను అదే మీ అమ్మాయి పెళ్ళి అంటే ఒకవేళ నా దగ్గర పంపిస్తే నేను కొన్ని లక్షణాలు కొన్ని కాంబినేషన్స్ చెప్తా వాళ్ళకి. చెప్పినప్పుడు యాంటీ కాంబినేషన్స్ కూడా ఉంటాయి వీళ్ళిద్దరికి, ఇవి కూడా ఉన్నాయి. ఒకవేళ నా ఒపీనియనే కాకుండా మీరు ఇంకా మీకు నచ్చిన వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి అని చెప్తాను, తీసుకొని చెప్తాను. ఎందుకంటే ఈ విషయంలో మనం ఒకరినే నమ్మేసి వెళ్ళాలని ఎప్పుడు అనుకోరు. ఇప్పుడు నా పిల్లలకి ఇప్పుడు నేను చూసుకున్నా నేను 10 మంది అడుగుతాను తెలిసిన వాళ్ళు, చెప్పండి గురుగారు మీరు కొంచెం చెప్పండి ఒకసారి, నేను నా అనుకున్న అభిప్రాయం కరెక్టా కాదా అనేసి. ఎందుకంటే 10 మందిని అడిగి చేయడం వల్ల 10 రకాలమైన కోణాలు చూస్తారు. ఆ కోణాలన్నీ ఒక పోగు వేస్తే మనం ఆ పోగులోంచి అప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ మనకు వచ్చాయి, ఓకే ఇంతమంది ఈ అబ్బాయి గురించి పాజిటివ్ చెప్పారంటే మనం చేసుకోవచ్చు అనే థాట్ వస్తుంది. అందుకే నేను ఖచ్చితంగా నేను చూసేది చాలా అక్యురేట్గా చూసుకుంటాను. 100% నా పిల్లలకి ఎలా చూస్తాను, ఎవరు వచ్చినా అలాగే చూస్తాను. ఇన్ కేస్ నేను మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తాను, ఒకవేళ మీరు వేరే వాళ్ళకు చూపించండి, వాళ్ళకు నేను చెప్తే తీసుకోండి ఒపీనియన్. ఇలా 10 మంది ఒపీనియన్ తీసుకుంటే మహా అయితే ఎంత తీసుకుంటారు వీళ్ళు, 10 చోట్ల వెళ్తే 15,000 20,000 ఖర్చు అవుతుంది, అంతమించి ఎక్కువ ఖర్చు అవ్వవు. కానీ చాలా లోపత్వం దీనికి ఏముంది అని చెప్పేసి చాలా మంది వాట్సాప్లో మనం మెసేజ్ పెడతారు, మా అమ్మాయి ఇది మా అబ్బాయికి పెళ్లి కుదిరింది మేడం చూసి చెప్పారా అసలు ముహూర్తం బాగుంటుందో చూడండి అనేసి. అసలు నేను రెస్పాండ్ కూడా అవ్వను ఒకసారి, ఎందుకంటే అసలు చూసిన తర్వాత బాలేదని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ముహూర్తం అడుగుతున్నారు, ఏకంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు జాతకాలు కలవలేదు. సో ఆ జాతకాలు కలవలేని నోటితో చెప్పడం, ముహూర్తం అడిగితే జాతకం కలవలేదు అదే చెప్తాం మనం, చెప్పలేము. అలాగే ముహూర్తం మనం పెట్టలేం కదా. అలా కొన్ని విషయాల్లో అయితే నేను వాటికి స్పందించాను. అందుకే చాలా మంది అనుకుంటే వాట్సాప్ పెడితే ఆవిడ కనీసం చూడలేదని. చూడకపోవడానికి కారణం ఏంటంటే రీజన్ అది, కష్టాలు ఉండే ఏదైనా పరిహారం చెప్పచ్చు ఈజీగా. కానీ వివాహాల విషయంలో నేను ఖచ్చితంగా అలా వాళ్ళు అప్రోచ్ అయితేనే చేస్తాను, ఓన్లీ మెసేజ్ పెట్టి చేయను. రైట్. మరి ఇందుకే ఏ తిథులు వివాహానికి పనికిరావు, ఏ నంబర్స్ కూడా పనికిరావు? నెంబర్స్ చెప్తాను. తిథులు అనేది ఏంటంటే వివాహానికి తిథులతో సంబంధం లేదు. ముహూర్త బలము, లగ్న బలం. లగ్నానికి గురుబలం, ఏంటి కోణస్థితి, ఏంటి పంచమ శుద్ధి, అష్టమ శుద్ధి ఖచ్చితంగా చూసి ముహూర్తం పెడతారు. సో ఇలాంటి ముహూర్తాలు మనం ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. అది అష్టమి నవమి అయినా సరే చేసుకోవచ్చు, అష్టమి నవమి అయినా చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అంటే ముహూర్త బలం బలంగా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తారు. అంటే తిథులకి ముహూర్తానికి ప్రయారిటీ ఇవ్వలేదు ఇక్కడ. మనకి ముహూర్తం అంటే యోగము, పంచాంగాల్లో కరణము, యోగము, తర్వాత లగ్న బలం, ఈ 3 చూసేవాళ్ళు. ఈ వీటి బలం ప్రకారం వెళ్తాం. చాలామంది తెలిసి వెళ్ళిన వాళ్ళు అష్టమ రోజు పెళ్ళి ఎందుకంటే కష్టాలు పడతాం కదా అని చెప్తూ ఉంటుంటారు. నవమి రోజు పెళ్లి చేసుకోవద్దు, శ్రీరాముల వారికి పెళ్లి నవమి రోజు పుట్టినరోజు అయింది అని అన్ని కష్టాలు పడాలని చెప్పి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ అది నవమి అయింది మీరు చూసుకోలేదు చెప్పి ముహూర్తం పెట్టని అడుగుతారు. అక్కడ నవమి కాదు, నక్షత్రాలు వధువరుల నక్షత్రాలకి కాంబినేషన్ బాగుండాలి. తర్వాత వీళ్ళు చేసుకునే వివాహానికి ఆ టైము లగ్నం బాగుండాలి, ఆ లగ్నానికి లగ్న శుద్ధి ఉండాలి. తర్వాత లంగం పంచమ స్థానము, తర్వాత దానికి చతుర్థ స్థానము, ఏకాదశి స్థానం, 3 స్థానాలను ఇంకా చూసుకోవాలి. లగ్నానికి బలం ఎంత బలం ఉంది, ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి, శుభగ్రహాలు బలంగా ఉన్నాయి లేదా వివాహం చేసుకోవచ్చు. ఇవన్నీ కాంబినేషన్స్ చేసుకుంటే బాగుంటుంది. నెంబర్స్ వైజ్ మనం తీసుకుంటే 8వ నెంబర్ రోజు వేసుకోకూడదు. 8 నెంబర్ అనేది చాలా డిలే అండ్ డిస్టర్బెన్సెస్. 8 అనేది మనకి మార్స్ ఫాలోయింగ్, ఆ తర్వాత మనం ఏదైనా పని చేయడానికి 8వ నెంబర్ పనిచేస్తుంది. ఎందుకంటే అది చాలా లేట్గా వస్తుంది, లేట్గా రిజల్ట్ ఇస్తుంది, కానీ బ్రహ్మాండంగా ఒక మంచి స్థాయిలో నిలబడుతుంది. కానీ వివాహ విషయంలో 8వ నెంబర్ ఎందుకు అంటే జనరల్గా 3వ నెంబర్ వాళ్ళకి 8వ నెంబర్ పడదు, తర్వాత 2వ నెంబర్ వాళ్ళకి 8వ నెంబర్ పడదు. చాలా 2 and 8 కాంబినేషన్ అంటే చంద్రుడు ప్లస్ 8 అంటే శని సాటర్ను. మన జాతకంలో కొంచెం చంద్రశనులు అనేది కాంబినేషన్ మంచిది కాదు. అలాగే గురువు శనులు కూడా అంత కాంబినేషన్ మంచిది కాదు, ఎందుకంటే ఈయన తత్వం వేరు ఈయన తత్వం వేరు. సో ఈ తత్వాల్లో కాంబినేషన్లు చూసుకుంటే 6వ నెంబరు తర్వాత 7వ నెంబర్ వాళ్ళకు 8వ నెంబర్ అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఈయన శుక్రుడు చాలా సాఫ్ట్గా ఉన్నారు, ఏది వచ్చినా ఓకే చేద్దాలే ఏమవుద్ది, ఒకసారి వాళ్ళు చెప్పింది చేస్తే ఏమవుద్ది అని చెప్పేసి. కానీ 8 నెంబర్లో ఉన్నవాళ్ళు కానీ 8th డేట్ కానీ మనకి ఏంటంటే చాలా టఫ్ ఇస్తుంది సిచ్యువేషన్. ఆ టఫ్ సిచ్యువేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వస్తే మారరు ఇద్దరు, ఎంత గొడవ వచ్చినా మొండిగా ఇద్దరు అంతే. ఒకవేళ కోర్టులో కానీ ఎప్పుడైనా నేను 8th రోజు కోర్టులో ఏదైనా ఫైల్ చేయడానికి చెప్తాను, చేస్తే అది ఇంకా అవ్వదు. అదే తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఆ కోర్టు చుట్టూ రాక నోటీస్ వాళ్ళకి డివోర్స్ అనేది పేపర్గా రాక కొన్ని ఏళ్ళు తిరుగుతుంటుంది. అందుకని 8 నెంబర్ తప్ప మిగతా నెంబర్స్ని నేను అంత పెద్ద 7 నెంబర్ కూడా పెద్దగా కన్సిడర్ కొన్ని విషయాలు చేయకూడదు, కొన్ని విషయాలు చేయొచ్చు, కానీ 8 మాత్రం అసలు వద్దని చెప్తాను. 17వ తారీఖు పెళ్లి కానీ 8, 17, 26 ఈ 26 పెళ్లి కానీ ఇవి కాంబినేషన్స్ ఏమి వద్దండి చెప్తాను. ఈ కాంబినేషన్లో ముహూర్తాలు
బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ డేట్స్ బాగా కనుక ఆ డేట్స్ వద్దని చెప్తాను. కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ కాంబినేషన్స్కి అయితే అస్సలు చేసుకోకూడదు. ఇప్పుడు చెప్పిన 3 నెంబర్ కానీ 2 కానీ 1 కానీ వీళ్ళు అస్సలు దాని జోలికి వెళ్ళకుండా ఉంటే బెటర్. అట్లా రైట్ అండి. సో మరి ఆల్రెడీ అయిపోయాయి, ఏం చేయమంటారు? ఆ డేట్స్లోనే అయ్యింది పెళ్ళిళ్ళు అంటే అయిపోయిన తర్వాత ఇవన్నీ చూడకూడదు అసలు. ఎందుకంటే వన్స్ అయిపోయింది ఏం లేదు, ఇప్పుడు రిలేషన్ వదులుకోవటం ఇష్టం ఉండదు, కానీ కష్టాలు పడుతూ భరించలేరు. మరి ప్రత్యామ్నాయం భగవంతుడిని శరణు వేడాలి కదా. ఎట్లా సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి ఏం చేసుకోవచ్చు? వివాహానికి మనకి వ్యవస్థ బాగుండడానికి ఎప్పుడు కూడా కారకత్వాలు ఏమంటే కుజుడు కారకత్వం. సో కుజుడు మోస్ట్ అగ్రెసివ్ ప్లానెట్. తర్వాత రెండోది ఏంటంటే ఆయన ఎమోషన్ పర్సన్ కూడా, బయటికి కనిపించడు కానీ చాలా ఎమోషన్, ఫ్యామిలీ అంటే రిలేషన్. సో ఆయన అనుకూలంగా ఉండడానికి మంగళవారాలు వీళ్ళు కందిపప్పు వంటకాన్ని తినడం ముఖ్యంగా. అంటే కందిపప్పుతో ముద్దపప్పు చేసుకొని ఎక్కువ కందిపప్పు ఎక్కువగా వేసుకోవడం, అంటే కూరలు పచ్చళ్ళు కాకుండా ఎక్కువ క్వాంటిటీ కందిపప్పుతో తినడం. ఇలా తినడం వల్ల వీళ్ళ వైవాహిక జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ముద్దకర్పూరాన్ని 90 గ్రాములు తీసుకొని అది స్వామివారు సమర్పించి 9 ప్రదక్షిణాలు చేసి, నా సంసార జీవితంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా నువ్వే కాపాడు స్వామి అంటే 100% బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఒకవేళ ఇబ్బందులు పడుతున్నట్టయితే దాని నుంచి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం చేత బయటపడాలి. ఒకవేళ పిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నాయండి, కరెక్ట్గా ఎవరి దగ్గరికి రీచ్ అవ్వాలో తెలియట్లేదు, లేకపోతే అసలు ఇది కరెక్టా, ఈ డేట్ కరెక్టా లేదా అనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.